ఏమైంది దీపక్? అసలు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండకుండా ఇక్కడున్నావేంటి? అదంతా పెద్ద కథ మమ్మీ. హోలీలో అందరినీ లేపేద్దాం అనుకున్నాం కదా మమ్మీ. మన ప్లాన్ లో భాగంగా మందారాన్ని పిచ్చిదాన్ని చేయాలని ఒక ఇంజెక్షన్ మందారానికి వేయాలని ప్రయత్నించాను. కానీ ఆ రాజు రూపలు నా ప్లాన్ ని పసిగట్టి మందారాన్ని పక్కకి నెట్టి నిన్ను నా వైపు నెట్టారు. మందారానికి గుచ్చుకోవాల్సిన ఇంజెక్షన్ నీకు గుచ్చుకుంది. మందారానికి రావాల్సిన పిచ్చి నీకొచ్చింది. అంటే నేను పిచ్చిదాన్ని అయిపోయానా? అయ్యావు మమ్మీ. పిచ్చిదాని వయ్యి నన్ను చిత్త కొట్టావత్తయ్యా. అయ్యో, అంత పని చేశానా? సరే వదిలే మమ్మీ, నువ్వు ఇప్పుడు మామూలు మనిషి అయ్యావు, అది చాలు. మరి ఆ మందారం సంగతి ఏం చేద్దాం రా? మందారానికి రాజు రూపలు ట్రీట్మెంట్ ఇప్పించి గతం గుర్తొచ్చేలా చేశారు మమ్మీ. కానీ కంగారు పడాల్సిందేమీ లేదు మమ్మీ. మందారాన్ని పైకి పంపించే ప్రయత్నం చేసే వచ్చాను. నేను కొట్టిన దెబ్బకి మందారం పక్కాగా పైకి పోతుంది మమ్మీ. బై మిస్టేక్ బతికి బయటపడ్డా గతం పోయే బయటపడుతుంది. నిజమా దీపక్? నిజం మమ్మీ. సరే నువ్వేం ఆలోచించుకో, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నువ్వు డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకో. మరి రూప సంగతి? రూపంటూ ఇంటికి రావడం జరిగితే పెద్దయ్యా, ఈ రోజు నన్ను హాస్పిటల్లో చంపాలనుకుంది ఈ దీపక్కే పెద్దయ్యా. మమ్మీ, మందారం ఏముంటుంది మమ్మీ? మందారాన్ని నేను చంపడం ఏంటి మమ్మీ? ఏమంటున్నావు మందారం? మావయ్య, గతం గుర్తుకు రావడానికి ట్రీట్మెంట్ చేస్తే మందారానికి పిచ్చి పట్టినట్టుంది మావయ్య. నేను ఇక్కడ మమ్మీ దగ్గర కదా మావయ్య ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళి మందారాన్ని ఎందుకు చంపాలనుకుంటాను మావయ్య? అవును మందారం, నువ్వు రూప హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి దీపక్ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? తమ్ముడు, మన ఇంటికి ఆ రాజుగాడు వచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందో అనుకున్నాను తమ్ముడు. మందారానికి మన దీపక్ మీద ఏదేదో ఎక్కించి తీసుకొచ్చాడు. పెద్దయ్య, మందారానికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మందారాన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. నేను అమ్మాయి గారు బయట వెయిట్ చేస్తూ ఉంటే మందారం ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది. మేము వెళ్ళి చూసేసరికి మందారం తలకు బలమైన గాయం అయి ఉంది పెద్దయ్య. డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వల్ల లేదంటే మందారం తలకు తగిలిన గాయం వల్ల తెలియదు, కానీ మందారంకి గతం గుర్తొచ్చింది పెద్దయ్య. మందారం, రాజు చెప్తుంది నిజమా? అవును పెద్దయ్యా. అంతేకాదు పెద్దయ్యా, ఆ రోజు నన్ను పొడిచింది దీపక్కే. ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్న నన్ను ఈ దీపక్ బాబు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వంటే నాకు అంత ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటారు కదా? నీ మీదొట్టు, అందులో అనుమానమే లేదు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంటుంటే ఈ రాజన్న అమ్మాయి గారే తెలివిగా మాకు పెళ్లి చేశారు.
పని మనిషినని చులకనగా చూడకుండా నాకు న్యాయం చేస్తానని మాటిచ్చి పెద్దయ్య గారు నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. ఆ తరువాత నన్ను నా బిడ్డని అడ్డు తొలగించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా నా ప్రాణానికి వీళ్ల ప్రాణాలు అడ్డు వేసి నన్ను కాపాడారు ఈ రాజన్న అమ్మాయి గారు. అమ్మో 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 తమ్ముడు, మందారానికి నిజంగానే పిచ్చి పట్టింది తమ్ముడు. ఈ రాజుగాడు అంతా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాడు. ఇదంతా ఆ విరూపాక్షి ఈ రాజుగాడితో ఆడిస్తున్న నాటకం తమ్ముడు. వాగక. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు మందారం. మందారం, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు చాలు. ఆ మధ్య ఇంట్లోనూ బయట ఈ ఇంటి మనుషుల మీద జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగా అనిపించేవి. ఆ అనుమానం అత్తయ్య దీపకుల మీదే ఉండేది.